తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను రాష్ట్రంలో ఒకటే తక్కువ చేస్తున్నాను పక్కనే అంటారు సిజిఎస్కేట కాలంలో అప్లికేషన్ తీసుకున్నారా? రేషన్ కార్డు ఎక్కడ ఉంది? పేట మలయాళ వాళ్ళకి అది వేరే చూస్తుంది సార్, చూసేది కాదు, అది వేరే మంత్రితో మాట్లాడుతుంది. ఉదయం నుంచి కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చేపట్టాల్సిన మౌలిక వసతుల గురించి ఇప్పటికే మంజూరైనాయి కాబట్టి కొంతమంది అక్కడ ఉంటా ఉన్నారు. కరెంటు నీళ్ళ విషయంలో కూడా కొన్ని సమస్యలు చెప్పింది. గతంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు కూడా అక్కడ ఉన్నాయి, వాళ్ళకి సరైన వసతులు లేవు. వాటిని పాలన లేకుండా చాలా రోజుల నుంచి కూడా అక్కడ కొద్దిగానే ఉండే కాబట్టి ఎవరు ఉండని పరిస్థితి ఉండే. అక్కడ చాలా బుషెస్ అంటే చెట్లు పొదలు అవన్నీ కూడా పెరిగితే గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది మొత్తం కూడా క్లీన్ చేయాలని. దాంతోపాటుగా మిషన్ భగీరథకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అధికారులను నీళ్ళ వసతి కూడా కల్పించాలి పేదవాళ్ళకు. ఇప్పుడు ఏదైతే నీళ్ళు ఇస్తున్నాయో అది కొన్ని ఇళ్ళకి అందుతున్నాయి, కొన్నిటికి అందుతలే ఉన్న సందర్భంలో అక్కడ ఒక మనిషిని పెట్టి వాటర్ రెగ్యులేషన్ నీళ్లను అందరికి అందే విధంగా కూడా చూసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది లబ్ధిదారులు వచ్చి మాకు కరెంట్ కట్ చేస్తున్నారు. కరెంటు అతి త్వరలో చేస్తాం, ఎందుకంటే మిగతా ఇళ్ళకి అన్నిటికి కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఎవరికి మీటర్స్ ఇవ్వాలనో గతంలో 3700 పట్టాలు ఇచ్చినాం, అలా కొన్ని క్యాన్సిల్ అయింది. అవి జెన్యున్ ఉన్న వాళ్లకు ఇచ్చే విధంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా. ఎలక్ట్రిసిటీ అధికారులకు కూడా మాట్లాడి మీరు మీటర్ ఏదైతే పెట్టుకుంటారో 520 ఇళ్ళకైతే అన్నీ అయిపోయినాయి, అవిటికి ఇచ్చే విధంగా మిగతా 4000 ఇళ్ళకు మనం ఇంటికి కూడా ప్యానెల్ పెట్టాల్సి ఉంది. అవిటికి కూడా డబ్బులు 2 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కాంట్రాక్టర్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు, అవి కూడా అయిపోతాయి. మరి ఎట్లా మనం మౌలిక వసతులు చేస్తూ ఉంటే పూర్తి చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి కూడా పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక 15 రోజులు 2 నెలలు మీరు వెయిట్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు నేను చైర్మన్ గారు కలెక్టర్ గారు అందరం చూసి వచ్చినాం. చాలా పనులు జరుగుతున్నాయి, కొత్త సెప్టిక్ ట్యాంకులకు కూడా మిషన్లు జరుగుతున్నాయి. 15 రోజుల నుంచి కూడా పనులు వర్షాలు బాగున్నాయి కాబట్టి కొంత స్లో అయింది. తప్పకుండా పనులు వేగవంతం చేసి తొందరగా పూర్తి చేస్తాం. రెండవ విషయం, ఎంటీవీ న్యూస్ తెలంగాణ న్యూస్ ఛానల్లో మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.